నిన్న సరైనోడు ఆడియో సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ను టార్గెట్ చేసినట్లు ఉన్నాయని పవన్ అభిమానులు బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేను ప్రతిదీ జరిగిపోతుంది అనుకోను. నేను తీసే ప్రతి సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో సరిగ్గా ఉండేలా 1కి 100 సార్లు చూసుకుంటాను. ఇన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నా నేను తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అన్న టెన్షన్ నాకు ఎప్పుడు ఉంటుంది. అందుకే నిరంతరం మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాను అన్న కామెంట్స్ పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అని పవన్ అభిమానులు బాధపడుతున్నట్లు టాక్. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో తాను ఏం చేసినా ఏం తీసినా ప్రేక్షకులు చూస్తారు అని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తీయడం వలన సర్దార్ ఫెయిల్ అయింది అన్న కామెంట్స్ రావడంతో ఆ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ ఇలా అన్నాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అల్లు అరవింద్ ఈ మాటలు ఎందుకు అన్నాడో తెలియకపోయినా పవన్ అభిమానులు మాత్రం అరవింద్ పై అసహనంగా ఉన్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఇదే ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఎదుటోళ్లతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది ఇంకా అంటూ వేసిన సెటైర్లు ఎవరిని ఉద్దేశించి వేసినవి అనే విషయమై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈరోజు నేను ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవి గారి వల్లే. నేనే కాదు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, శిరీష్, సాయి ధర్మతేజ్ ఇలా మా కుటుంబం నుంచి ఎవరు వచ్చినా అది చిరు గారి వేసిన దారి వల్లే. ఆయన లేకపోతే మేం లేం అంటూ కామెంట్స్ చేసి మెగా అభిమానులను టోటల్ గా ఓన్ చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నించాడు అల్లు అర్జున్. మొత్తం మీద అరవింద్ పవన్ దృష్టిలో పెట్టుకుని సెటైర్లు వేస్తే కొడుకు బన్నీ చిరంజీవిని పొగిడి వ్యూహాత్మకంగా తండ్రి కామెంట్స్ ను సరిపెట్టాడు అనుకోవాలి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్